యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో వాక్యం ఏం చూస్తున్నామంటే, నాకు మీరు విధేయులైనప్పుడు భూమి మీద పండు మంచి పదార్థాలను మీరు భుజిస్తారు, నా ఆజ్ఞలను మీరు తిరస్కరిస్తే మీరు కత్తి వాతబడుదురు అని యెషయా గ్రంథము 1:19 చెప్తుంది. ప్రియ తల్లి, ఈరోజు మనం ప్రార్థించాల్సింది ఏంటంటే, ఎఫెసు రాసిన లేఖ 6వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, మా బిడ్డలు విధేయులై ఉండేటట్టు మీరు సహాయం దయచేయని వాక్యం అంటుంది. బిడ్డలారా, ప్రభువు నందు మీరు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండవలెను, ఇది మీ ధర్మము. మీ తల్లిదండ్రులను గౌరవింపుము అనున్నది వాగ్దానముతో కూడిన ప్రథమ ఆజ్ఞ. అప్పుడు నీకు క్షేమము కలుగును. ఏం కలుగుతుందండి? క్షేమము కలుగుతుందంట. నీకు క్షేమము కలుగును, నీవు భూమి యందు చిరకాలము వర్ధిల్లెదవు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అంటే 10 ఆజ్ఞల్లో ఒకే ఒక ఆజ్ఞకు వాగ్దానం జత చేయబడ్డదంట. అంటే అన్ని ఆజ్ఞలు ఇది మీరు చేయాలి అంతే అని ఉంది, కానీ ఒకే ఒక్క వాగ్దానానికి దేవుడు తన వాగ్దానాన్ని జత చేశాడు. అదేమిటి అంటే, మీరు తల్లిదండ్రులని గౌరవిస్తే మీకు క్షేమం కలుగుతుంది, దీర్ఘాయువు కలుగుతుంది. తల్లి ఏదైతే ప్రార్థిస్తుందో ఆ దీవెనలు బిడ్డలు పొందుకుంటారు.